ఆషాఢ మాసం చివరి వారం బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ జాతర ఘనంగా నిర్వహిస్తారు। ఈ జాతరలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొని మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు। మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్టలోని గాంధారి మైసమ్మ దేవాలయంకు బొక్కలగుట్ట గ్రామ ప్రజలు ఘనంగా బోనాలతో భారీగా ర్యాలీగా తరలివచ్చారు। సుమారుగా బోనాలలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఇక్కడ మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు। ఈ మైసమ్మ తల్లిని దర్శించుకున్నట్లయితే ఆయురారోగ్యాలతో పాటు ఈ వర్షాకాలంలో ఎలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా ఉంటాయని ప్రజలకు గట్టి నమ్మకం। అందుకనే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో మైసమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు। ఈ మైసమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ఈ అమ్మవారి దీవెనలు ఎప్పుడు మాపై ఉండాలి, ఈ నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండే విధంగా అమ్మవారిని కోరుతున్నట్టు తెలిపారు। కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన 6 గ్యారంటీల పథకాలను సజావుగా సాగేలా అమ్మవారిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే వివేక్ తెలిపారు। ఆకాశము ఇక్కడ ప్రాంతంలో గాంధారి మైసమ్మ బోనాలు చాలా పెద్ద ఎత్తున అందరూ కూడా జరుపుకుంటారు। మీరు చూస్తున్నారు, ఇప్పుడు దర్శనానికి 2 కిలోమీటర్ల లైన్ ఆల్రెడీ ఉంది। బోనాలు అక్కడ పెట్టడం జరిగింది। అన్ని బోనాలు కూడా ఇక్కడ గాంధారి మైసమ్మ జరిపించి ప్రజలందరూ కూడా వారి కోరికలన్నీ కూడా మొక్కుకుంటారు। నేను కూడా ఏదో మొక్కుకున్నా, ఈసారి మంచి వర్షాలు పడుతున్నాయి, రైతులకు మంచి పంటలు పడాలి, ఎక్కువ ఎత్తున ఆదాయం రాష్ట్రానికి రావాలి, గ్యారంటీ ఏదైతే చెప్పినారో అవన్నీ కూడా అమలు కావాలి, ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా ఆ ఇల్లు గురించి మీరు తొందరగా గ్యారంటీ అమలు చేయమని చెప్పి ప్రజలు కోరుతున్నారు। రాష్ట్ర ప్రభుత్వము ఎట్లయితే రుణమాఫీ చేయాలని కంకణం కట్టుకుందో ఈ ఇందిరమ్మ ఇల్లును కూడా త్వరలోనే అందరికీ కూడా ఈ బడ్జెట్లో పెట్టడం జరిగింది। 72,000 కోట్ల రూపాయలు అగ్రికల్చర్ సెక్టర్కి రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది। రైతులకు ప్రజలకు అందరికీ కూడా మేలుగా చేయమని చెప్పి గాంధారి మైసమ్మ గారిని మొక్కడం జరిగింది।